అమ్మా మేము వేరే కాపురం పెట్టుకుంటున్నాం. మీ అల్లుడి గారిని ఒప్పించాను నేను. అవునా తల్లి, నా బంగారు కొండే. ఎన్నాళ్ళని ఆవిడకి సేవలు చేస్తావు, మంచి పని చేసావు. అమ్మా మేము కూడా వేరుగా కాపురం పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఏంటి, వేరే కాపురం పెట్టేస్తావా? అమ్మో అమ్మో, నా కొడుకు నేను లేకుండానే ఉండేవాడు కాదు, ఇప్పుడు పల్లెం మాయలో పడిపోయాడు. దొంగమో కంది వచ్చి మార్చేసిందని. అయినా వాళ్ళ ఫ్యామిలీయే అంతా మనుషుల్ని మార్చేస్తారు, ఎంత తొందరగా మార్చేస్తారో. అమ్మా నేను మీ అల్లుడి గారు 1 వీక్ ట్రిప్కి వెళ్తున్నాము. సరేనమ్మా, వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసిరా. సరేనా? ఎవ్వరి గురించి పట్టించుకోకు, శుభ్రంగా బాగా తిరిగిసి రండి. సరేనా? బాయ్. అత్తయ్య, మీ అబ్బాయి బీచ్కి తీసుకొని వెళ్తానన్నారు. ఊరేగమ్మా, ఊరేగు. నీకు ఊరేగడం అలవాటే కదా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఇంట్లో పనులన్నీ ఎక్కడొక్కడ వదిలేసే మొగుడితో షికార్లు చేసుకుంటా కూర్చో. మీ అమ్మాయి మాత్రం చక్కగా హ్యాపీగా తన లైఫ్ తను లీడ్ చేయాలి. ఎవరికి సేవలు చేయకూడదు, ఏమీ చేయకూడదు. కానీ మీ కోడలు మాత్రం మీ కింద చెప్పులా అణిగిపోతానే ఉండాలి. అవును, మరి మీ అమ్మాయిని మీరు 9 నెలలు మోసుకన్నారు, వాళ్ళు మాత్రం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టగానే వచ్చేసింది సూపర్ ఫాస్ట్గా కదా. మీ అమ్మాయి మాత్రం చక్కగా ఎన్ని రోజులు షికారు వెళ్ళినా పర్వాలేదు కదా, హ్యాపీగా తిరిగి రామ్మా అని ఎంతో సంతోషంగా పంపిస్తారు. అదే మీ కోడలు 1 గంట సేపు ఏదో బీచ్కి తీసుకొని వెళ్తానంటే మాత్రం గోల గోల చేసేస్తారు, రచ్చ రచ్చ చేసేస్తారు. గంటే కదా వెళ్ళొచ్చేస్తుంది కదా. మీ అమ్మాయిల వారాలు వారాలు ఏమి వెళ్ళిపోవట్లే కదా. అక్కడ లేని నొప్పి ఇక్కడ ఎందుకు వచ్చేస్తుంది? చూడండి, కూతురు ఎంత హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారో, కొడుకు కూడా నా కోడలతో అంతే హ్యాపీగా ఉండాలి అనుకోవాలి. ఇక్కడ మీరు మీ కోడల్నే ఆపేస్తున్నారు అండ్ మీ కోడల్ని ఒకళ్ళనే బాధ పెట్టట్లేదు. మీ కొడుకు కూడా తనతో టైం స్పెండ్ చేసే అవకాశాన్ని మీరు ఇవ్వట్లేదు. అది ముందు అర్థం చేసుకోండి. ఇద్దరు మీ పిల్లలే కదా. సో తను హ్యాపీగా ఉన్నప్పుడు మీ కొడుకు కూడా హ్యాపీగా ఉండాలి అంటే మీ కోడలికి కూడా మీరు సపోర్ట్ చేయాలి. సరే అమ్మ వెళ్ళు, 1 గంటే కదా అనేసి. లేదంటే అరే బాబు తీసుకొని వెళ్ళరా, 1-2 రోజులు బయటికి, ఎప్పుడు ఇంట్లోనే కదా కూర్చుంటుందని సపోర్ట్ చేయాలి. అప్పుడు వాళ్ళిద్దరు కూడా రిలేషన్ బాగుంటుంది. బాయ్.